శాసనసభ నియోజకవర్గంలో పొద్దుటి నుండి కూడా స్థానిక శాసనసభ సభ్యులు వెంకటరాజు గారు, అదేవిధంగా తెలుగుదేశం అధ్యక్షులు జిల్లా అధ్యక్షులైనటువంటి బొట్టు చౌదరి గారు, సువర్ణ రాజు గారు జనసేనకు సంబంధించినటువంటి ఇక్కడ ఇన్ఛార్జ్, మేమందరం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పొద్దుటి నుండి కూడా పాల్గొనడం జరుగుతుంది. ఒక్కసారి ప్రజలు కనుక గుర్తు చేసుకున్నట్లయితే గత 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధికి ఈ ప్రాంతం ఈ నియోజకవర్గం నోచుకున్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రతిసారి నేను ఇంచుమించుగా నెలలో 10-15 రోజులు ఇక్కడ నియోజకవర్గానికి వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. కనుక ప్రజలు ఖచ్చితంగా ఈ యొక్క మార్పు అంటే ఎన్డీఏ కూటమి ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి అనేది ముందుకు దూసుకు వెళ్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. స్థానిక శాసనసభ సభ్యులైనటువంటి వెంకటరాజు గారు ఎప్పటికప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు, ఇబ్బందులు నా దృష్టికి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఈ నియోజక అభివృద్ధిలో పాలుపంచుకునేటువంటి అవకాశం నాకు కూడా దక్కుతున్నటువంటి నేపథ్యం. రోడ్లు కావచ్చు, ట్రైన్లు కావచ్చు, అదేవిధంగా ఇళ్ళు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. మొన్న కూడా వెంకటరాజు గారు ఢిల్లీకి రావడం, అక్కడ నితిన్ గడ్కరీ గారికి రోడ్లకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వారి దృష్టి తీసుకుని వెళ్ళడం, వెంటనే వారు ఈ నల్లజర్ల రోడ్డుకి సంబంధించినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అక్కడ యాక్సిడెంట్లు ఎక్కువయ్యి 1 సంవత్సర కాలంలోనే 70 మంది చనిపోయారు అని వారి దృష్టికి తీసుకుని వెళ్ళిన వెంటనే ఆ సమస్యను వారు పరిష్కరించారు. అదేవిధంగా ఇక మిగిలిన అంశాలు కూడా వారు అక్కడ ఉన్నటువంటి అధికారులకి పురమాయించడం జరిగింది. వెంటనే దాని మీద దృష్టి సారించి పరిష్కరించమని. కనుక ఈ రకంగా మేమందరం కూడా ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఎటువంటి అరమరికలు లేకుండా కలిసి ముందుకు వెళుతూ ఈ నియోజకవర్గం అంటే శాసనసభ మాత్రమే కాకుండా పార్లమెంటుకు సంబంధించి కూడా అభివృద్ధి పథంలో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచన మేమందరం కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తాను. అదేవిధంగా ట్రైన్ స్టాపేజెస్కి సంబంధించి కూడా ఇవాళ సాయంత్రం 5 గంటలకి తిరుమలకి వెళ్ళేటువంటి ట్రైన్ ఏదైతే ఉందో ఆ స్టాపేజ్ కూడా ఇవాళ మనం సాధించుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా స్థానిక శాసనసభ సభ్యులు వెంకటరాజు గారు కూడా పాల్గొంటారు. ఎందుకంటే కొవ్వూరు నుండి చాలామంది గోపాలపురం నుండి చాలామంది కొవ్వూరుకు వచ్చి అక్కడ ట్రైన్ ఎక్కేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా అది చాలా ఉపయోగంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో అక్కడ ఎమ్మెల్యే, అదేవిధంగా ఇక్కడ వీరు వెంకటరాజు గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా సోలార్ ప్యానెల్స్ కి సంబంధించి ఇప్పుడే మనం ఒక అభివృద్ధి కార్యక్రమం అంటే దానికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. దీని మాధ్యమంగా ఖచ్చితంగా పేదలకి, మధ్యతరగతి వారికి ఖచ్చితంగా వారికి బిల్ ఏదైతే ఉందో చాలా వరకు కూడా తగ్గి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి సహకారం అందిస్తున్నటువంటి సందర్భంలో పేదలకి, మధ్యతరగతి వారికి చాలా ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ రకంగా చూసినట్లయితే గత 5 సంవత్సరాల కాలంలో ఏదైతే అభివృద్ధి, నిజమైన సంక్షేమం ప్రజలకు అందలేదు, ఇవాళ ఖచ్చితంగా అభివృద్ధి, స్వచ్ఛమైనటువంటి సంక్షేమం ఇవాళ ప్రజలకు అందు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.